రైట్, మనతో పాటు విద్యార్థి నాయకుడు శ్రీకాంత్ ముదిరాజ్ ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాట్లాడదాం. బ్రదర్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మళ్ళీ మను యూనివర్సిటీకి సంబంధించి కూడా భూముల మీద నోటీసులు ఇచ్చారు ప్రభుత్వం నుంచి. గతంలో చూసుకున్నాం హెచ్సియు భూములు అన్నారు, ఇక అది రకరకాల అంశాల మీద ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మను యూనివర్సిటీ కాడికి వచ్చింది. ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కుటుంబం ఒకటే విధానం మీద పనిచేస్తూ ఉన్నది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అనడం జరిగింది, నేను తప్ప నా కుటుంబం ఎవరు కూడా రాష్ట్ర రాజకీయాల్లోకి రారని ఒక వాగ్దానం కూడా చేయడం జరిగింది. దాన్ని ఎన్నుకున్నటువంటి ఆంతర్యం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కనిపిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం ఒక్కటే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నది, రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎక్కడా ఉన్నాయి, రాష్ట్రంలో ఖాళీ భూములు ఎక్కడా ఉన్నాయనేటువంటి ఒక టాస్క్ ద్వారా పనిచేస్తూ మొన్న లగచెర్లలో రైతుల దగ్గర ఉన్నటువంటి భూములను లాక్కొని ఫార్మాసిటీ పెడదామని, ఒక ఫార్మా కంపెనీ స్థాపిద్దామని అల్లుని కోసం ఒక ప్రయత్నం చేసింది. ఆ తర్వాత హెచ్సి భూములను లాక్కుందామనేటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ భూములను అలాగే ఐఎస్బి భూములను లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. రేవంత్ రెడ్డి నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, లగచెర్లలో దంతే హెచ్సిలో పడ్డావు, ఈసారి హెచ్సిలో దంతే మరొకసారి మను యూనివర్సిటీ మీద పడ్డావు, కానీ ఈసారి దంతే రాష్ట్రంలో ఉండవు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా యూనివర్సిటీల విద్యార్థులు తన్నుడు దంతే నువ్వు ఇక్కడ ఉండవు, ఈసారి ఢిల్లీలు ఉంటావా, లేకపోతే గల్లీలు ఉంటావా, లేకపోతే కొడంగల్ల, లేకపోతే కొండారెడ్డి పెళ్లికి పరిమితం అవుతావా అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డికి యూనివర్సిటీ విద్యార్థుల ద్వారా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి నీవు ఏ యూనివర్సిటీ భూమి మీద కన్నేసినా నిన్ను ఖతం చేస్తాం, యూనివర్సిటీ విద్యార్థుల సత్తా చూపుతాం, రాష్ట్రంలో విద్యార్థి సమాజం అంతా ఏకమవుతుంది, నిన్ను బొందబెట్టేంత వరకు కూడా ఉరికిచ్చి తంతమనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. యూనివర్సిటీ విద్యార్థులు తలుచుకుంటే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు, ఏ నాయకుడు కూడా నిలబడడు అనే విషయాన్ని కూడా. పనికిరాని భూమి అందుకనే మేము తీసుకుంటున్నాం అనేది ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నటువంటి చర్చ. పనికిరామ్ భూమి అని చెప్పేటోడే పెద్ద పనికి మాలినోడు. రేవంత్ రెడ్డికి ఏ పని లేక రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉన్నాయనే విషయం మీద పనిచేస్తూ ఉన్నాడు తప్ప ప్రభుత్వం పాలన గాలి కొదిలేసి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ భూములు ఖాళీగా ఉన్నాయి, ఏ సంస్థ భూములు ఖాళీగా ఉన్నాయి, ఏ ప్రభుత్వ సంస్థల యొక్క భూములు ఖాళీగా ఉన్నాయనేటువంటి ఒక పని మీదనే ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది తప్ప ఎక్కడా కూడా ప్రజా సమస్యలపైన కూడా, ముఖ్యంగా రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు పిట్టల రాలిపోతూ ఉన్నాడు. సోయలేని ముఖ్యమంత్రి ఈ దరిద్రుడు, ఈ దద్దమ్మ కారణంగా, ఈ యొక్క అసమర్థుని కారణంగా రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు పిట్టల రాలిపోతూ రోజుకొక ఇన్సిడెంట్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, రోజుకొక ఘటన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఫుడ్ పాయిజన్లతో విద్యార్థులు నెలకొల్పుతూ ఉన్నారు, మరొక వైపు పాము కాట్ల ద్వారా, మరొక వైపు ఎలుకలు గరుచుకున్న సందర్భాలు కూడా రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డికి ఈ సమస్యలు ఏం పట్టడం లేదు. సిగ్గు లేకుండా నిన్నటికి నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సిగ్గు లేకుండా పోయిండు. రాష్ట్రంలో హీరోలు చేయాల్సినటువంటి పనులను కూడా ముఖ్యమంత్రి తన మీద వేసుకొని ప్రజా సమస్యలను గాలి కొదిలి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కూడా పోతా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఈరోజు దేశం ముందల ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క కారణాల చేత వద్ద తెలంగాణ పరిస్థితి దిగజారేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చిక్కడపల్లి ఏరియాకి సంబంధించి ఏదైతే ఆయన ఓపెన్ చేసినటువంటి థియేటర్ ఏదైతే ఉన్నదో దానికంటే ముందు రోజు సాయంత్రం అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు చేస్తున్న ర్యాలీలో ఇష్టానుసారంగా వాళ్ళ మీద పోలీసులు జులుం ప్రదర్శిస్తూ వాళ్ళని ఇష్టానుసారంగా బూతులు తిడుతూ, లకారంతో బూతులు తిడుతూ కొట్టినటువంటి సందర్భం. దాన్ని పట్టించుకోకుండా మరునాడే వచ్చి షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం కావచ్చు, ఇదంతా చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉన్నది ఒక విద్యార్థిగా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ చిక్కడపల్లిలో మీటింగ్ పెట్టి మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అని ఒకటి ప్రకటించారు. ఆ జాబ్ క్యాలెండరా, జాబ్లెస్ క్యాలెండరా, జోక్ క్యాలెండర్ అనే విషయం కూడా అర్థం కావట్లేదు. మొన్న చిక్కడపల్లిలో నిరుద్యోగ విద్యార్థులంతా కూడా ఏకమై ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తే తెల్లారే ఒక సెలబ్రిటీ వల్లే ఆర్టీసీ క్రాస్ రోడ్ వేదికగా ఓ షాపింగ్ మాల్ వేదికకు వచ్చిండు. పోలీస్ పహారా నడుమ, ఇనుప కంచెల నడుమ ముఖ్యమంత్రి వచ్చిండే తప్ప నిరుద్యోగులను పట్టుకోకుండా, నిరుద్యోగులను బంధించకుండా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తిరిగేటువంటి పరిస్థితి మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, నిరుద్యోగులకు ఇచ్చినట్టు హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేంత వరకు కూడా నిరుద్యోగ విద్యార్థి సమాజం వెనక్కు తగ్గదు, రేవంత్ రెడ్డిని వెంటాడుతూనే ఉంటుంది. 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరేంత వరకు కూడా రేవంత్ రెడ్డిని వేటాడుతాం. లేని యోడల రేవంత్ రెడ్డిని గల్లబట్టి అసెంబ్లీ గేట్ కాడికి గుంజుకొచ్చి 2 లక్షల ఉద్యోగాల క్యాలెండర్ అమలు చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని విద్యార్థి సమాజం పక్షాన రేవంత్ రెడ్డి
రెడ్డిని, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారిని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి అప్పుడుది మీ నిరుద్యోగుల అంటే తిరిగినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక పదవులు అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా, ఎందుకు ఇప్పుడు మరి ఆ నిరుద్యోగులను ఈ రకంగా హింస పెడతా ఉంటే ప్రభుత్వం ఎందుకు దాని గురించి మాట్లాడట్లేరు? ఆ పోలీసులు కూడా ఇష్టానుసారంగా తిడతా ఉంటే దాన్ని ఎందుకు వీళ్ళు క్వశ్చన్ చేయలేకపోతా ఉన్నారు? రాష్ట్రంలో ప్రజాపాలన, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ముఖ్యమంత్రి వేదికలకి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నాడు. మొన్న చిక్కడపల్లిలో నిరుద్యోగులపై పరుష పదజాలం ఉపయోగిస్తూ అసభ్యకరమైనటువంటి మాటలతో విరుచుకపడి పోలీసులు లాఠీలకు పనిచెప్పి విద్యార్థులపై కొరడా జుల్పించడం జరిగింది. రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త, మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నిరుద్యోగులను, విద్యార్థులపై నీ యొక్క జులుం ప్రదర్శిస్తా అంటే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు రేవంత్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త, మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నిరుద్యోగులపై నీ ప్రతీకారాన్ని తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే నేను నీ జూబ్లీహిల్స్ ఇంటికి వచ్చి నిన్ను బయటికి లాక్కొస్తామనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో. విద్యార్థి సమాజంతో, నిరుద్యోగ సమాజంతో పెట్టుకున్నటువంటి ఏ నాయకుడు కూడా చరిత్రలో నిలబడినటువంటి దాఖలాలు లేవు. నీకు కూడా అదే గతి పడుతుంది. నువ్వు కేసీఆర్ గారి హయాంలో మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఊరంతా గప్పాలు కొట్టి మైకులు పెట్టి మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు నిరుద్యోగులకు ఇచ్చినట్టు హామీలు నెరవేర్చడంలో పూర్తి స్థాయిగా విఫలమైండు. మేము చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే ఇదే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి రా. ఆ రోజు రేవంత్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించినటువంటి కొంతమంది కాంగ్రెస్ కుహన మేధావులు, అలాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చెంచాగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి కొంతమంది మేధావులు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టి ఈరోజు నిరుద్యోగుల పక్షాన మాట్లాడడానికి భయపడతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మేధావులందరినీ బయటికి ఇస్తాం. ఆ రోజు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేపించినటువంటి ప్రతి ఒక్కరిని గల్లబట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చి, రేవంత్ రెడ్డితో సహా రోడ్డు మీదకి తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ వేదికగా మీ అందరు బట్టలు తీస్తామనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. రైట్. కాంగ్రెస్ మేనిఫెస్టో విషయానికి వస్తే ఆ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వ్యవహరించినటువంటి శ్రీధర్ బాబు ఈరోజు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. ఆయనే ఈరోజు బాజాబ్తా చెప్తా ఉన్నాడు, అందరికీ సర్కారు కొలువులు అనేవి సాధ్యం కావని ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు దాన్ని? ఈ రాష్ట్రంలో శ్రీధర్ బాబు అంటేనే ఒక సిగ్గులేని మంత్రి అని కూడా యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ రోజు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ మీకు చేత కాకుంటే, మీరు అసమర్థులని తెలిసి ఉంటే మరి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మేము 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో ఫిల్ చేస్తామని మాటలు ఎందుకు చెప్పిర్రు? నిరుద్యోగులను మోసం ఎందుకు చేసిరని మేము అడుగుతా ఉన్నాం. నిరుద్యోగ సమాజం ఆ రోజు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని నమ్మి ఓట్లేస్తే ఈరోజు వాళ్ళని నట్టేట ముంచిరు. మీకు దమ్ముంటే రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి శిష్య బృందం కానీ, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎటువంటి సిబ్బంది లేకుండా, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేటువంటి దమ్ముందా? లేకుంటే చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీ వరకు వచ్చే దమ్ముందా? లేకుంటే దిల్సుఖ్ నగర్ అడ్డాకు వచ్చి నిరుద్యోగులతో మాట్లాడే దమ్ముందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి కాలు బయట పెట్టాలంటే ఎక్కడికి పోతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, నిరుద్యోగులను, అలాగే సమాజ అభివృద్ధి కోసం ప్రశ్నిస్తూ ఉన్నటువంటి మేధావులను అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి బయటకు వస్తూ ఉన్నాడే తప్ప ఎక్కడా కూడా శాంతియుతంగా ముఖ్యమంత్రి వచ్చి విద్యార్థులతోటి కానీ, నిరుద్యోగులతో కానీ మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం లేదు. మేము ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన రాహుల్ గాంధీ ఇస్తాడా, ప్రియాంక గాంధీ ఇస్తుందా, లేకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తాడా? మీరు ఇచ్చినటువంటి హామీ ఏవైతే ఉన్నదో, ముఖ్యంగా నిరుద్యోగులకు సంవత్సరం తిరిగేటువంటి లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నటువంటి మాట ఏదైతే ఉందో వాటిని నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ భర్త పూజ తప్పదు. వెంటబడి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా మేము అంతు చూసేంత వరకు కూడా పోరాటం చేస్తామని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన మేము హెచ్చరిస్తూ ఉన్నాం.